మహాభారతంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెబుతాడు. దాని పేరు భగవద్గీత. అదేవిధంగా ఉద్ధవుడు అడిగిన ప్రశ్నలకు కూడా శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెబుతాడు. దాని పేరు ఉద్ధవ గీత. ఈ విషయం కొందరికి తెలియకపోవచ్చు. సరే, ఈ ఉద్ధవుడు ఎవరంటే కృష్ణుడికి చిన్నప్పటినుంచి రథసారథిగా ఉన్న స్నేహితుడు. అంతేకాదు కృష్ణుని లీలలను, సందేశాన్ని ప్రపంచానికి తెలియజేసినవాడు. ఓసారి శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పటినుంచి తనకు రథసారథిగా ఉన్న ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవా, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాను. నా కర్తవ్యం ముగిసింది. నీకు ఏమైనా కావాలా అని అడిగాడు. అతనికి ఏమీ అడగాలని కోరిక లేదు. అయినా ప్రశ్నలు అడగడంలో అతడు ఆసక్తి కలవాడు కాబట్టి అడగడం ప్రారంభించాడు. పరమాత్మ, రాజసూయ యాగం కోసం ధర్మరాజును పిలిచి దుర్యోధనుడు తన రాజభవనంలో విందు ఇచ్చాడు. ఆ తర్వాత జూదానికి పిలిచాడు. ధర్మరాజు ఓడిపోయేలా చేశాడు. మీరు త్రికాల జ్ఞానులు కదా. జూదంలో ధర్మరాజు గెలిచేలా చేయలేకపోయారా? ఆ పాచికలు వేసినప్పుడు మీరు అనుకున్నది పడేలా చేయలేకపోయారా అని ఉద్ధవుడు అడిగాడు. దీనికి పరమాత్ముడు సమాధానం చెబుతూ, చాలా మంచి ప్రశ్నే అడిగావు ఉద్ధవా. దుర్యోధనుడు ధర్మరాజును జూదానికి పిలిచినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నేను పందెం వేస్తున్నాను. నాకు బదులుగా నా మామ శకుని పాచికలు వేస్తాడు అంటాడు. వెంటనే ధర్మరాజు, నాకు బదులుగా నా బావ కృష్ణుడు పాచికలు వేస్తాడు అని అనాలి కదా. కాని ఏం చేశాడో తెలుసా? భగవంతుడా, ఇది నా బావ కృష్ణుడికి తెలియకూడదు అని వేడుకుంటూ జూదానికి అంగీకరిస్తాడు. దీనివల్ల ధర్మరాజు మానసికంగా నాకు అడ్డు తగిలాడు. అందుకే జూదం ఆడే సమయంలో నేను రాజభవనం బయటే వేచి ఉండి నన్ను పిలుస్తారని ఎదురు చూశాను. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదిని పందెం వేసి ఆడుతున్నప్పుడు పిలుస్తారని చూశాను. అప్పుడు కూడా వాళ్ళు నన్ను పిలవలేదు. వస్త్రాపహరణం సమయంలోనే హరి హరి కృష్ణ కృష్ణ పరమాత్మ అని పిలిచారు. అందుకే అప్పుడు నేను వెళ్లి కాపాడాను అని పరమాత్ముడు అంటాడు. అప్పుడు ఉద్ధవుడు, అంటే నువ్వు పిలిస్తేనే వెళ్తావా? పిలవకపోతే నువ్వు వెళ్ళవా అని అడుగుతాడు. అవును, నన్ను పిలిస్తేనే వెళ్తాను అని అన్నాడు. అంటే ఊరికే చూస్తూ కూర్చుంటావా అని ఉద్ధవుడు మళ్ళీ అడిగాడు. దానికి పరమాత్మ సమాధానమిస్తూ, నేను మనిషి హృదయంలో ఉంటాను. ఎవరు నన్ను సదా స్మరిస్తూ ఉంటారో వారిని నేను ఆపదలో కాపాడుతాను అని అంటాడు. సారాంశం అంటే ఎవరు తలచుకుంటారో వారి హృదయంలో ఆయన ఉంటాడు. అలా ఉన్నప్పుడు తప్పు చేయడానికి మనిషి భయపడతాడు. ఇదే ఉద్ధవుడికి చెప్పబడింది. హాస్యం కోసం పెట్ట కథ. ఒక వ్యక్తిని పట్టుకుని కొందరు కలిసి కొడుతున్నారు. కొంత దూరంలో నిలబడి ఉన్న ఒక వ్యక్తి మాత్రం వారిని చూస్తూ నవ్వుతున్నాడు. ఆ దారిన వెళుతున్న ఒక వ్యక్తి ఆ నిలబడి ఉన్న వ్యక్తిని చూసి, ఎందుకు అతనిని అందరూ కొడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ, నేను దొంగిలించాలనుకున్న డబ్బుని నాకంటే ముందు అతను దొంగిలించాడు. ఆ దొంగ వెధవని బాగా కొట్టాలని అని అంటాడు ఈ దొంగ. ఇలా ఉంటుంది నేటి కాలం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.